హలో గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక మూవీ పోస్టర్ డిజైన్ చేస్తాం. ఈ పోస్టర్లో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో యూజ్ చేసిన రా ఫైల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. మీరు అకౌంట్ నుంచి వాటిలో జాయిన్ అయిపోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్గా ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నాను అంటే, నేను ఆ పోస్ట్ చేసే వీడియో బిఫోర్ డే నేను ఆ పోస్టర్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు కన్నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఓకే గైస్, నేను ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ మనకు రిసోర్సెస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఫోటోషాప్లోకి. జస్ట్ మనకు మెయిన్లీ ఈ సబ్జెక్ట్ ఇమేజ్, రైట్. జస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్ కట్ చేసి పెట్టుకున్నాను. నాకు వన్ సైడ్ అవసరం అంతే. జస్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను ఇప్పుడు హ్యావ్ టు గో టు ఫైల్, టేక్ ద న్యూ డాక్యుమెంట్. జస్ట్ మనకి ఈ పోస్టర్కి రిక్వైర్మెంట్స్ అది వచ్చేసి నేను ప్రింట్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఒక A4 సైజ్ లెటర్ తీసుకుంటున్నాను, రైట్. జస్ట్ దీన్ని ఇందులోకి డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే, should be fine. Just Control T. ఓకే, జస్ట్ అగైన్ కొంచెం రైట్. యాక్చువల్లీ మనం ఈ ఫొటోస్ కొన్ని ఫిల్టర్స్ అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం నేను కలరింగ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. జస్ట్ Control M. జస్ట్ నేను కర్వ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. కొంచెం లైటింగ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. హ్యావ్ టు గో టు ఫిల్టర్, జస్ట్ గో టు టోపాజ్ అడ్జస్టిఫై. ఇంకోటి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా యూజ్ అవుద్ది. మనం మూవీ పోస్టర్స్ ఎప్పుడు కూడా డిజైన్ చేసేటప్పుడు టోపాజ్ అడ్జస్ట్లో చాలా రకాల ఫిల్టర్స్ ఉంటాయి, ఆప్షన్స్. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. కొంచెం లేట్ అవుద్ది, రైట్. ఓకే, దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నాకు ఈ వైబ్రెంట్లో చూస్తున్నా, జస్ట్ ఈ క్రిస్ప్, రైట్. చాలా బాగుంది ఇది. జస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం దీన్ని కొంచెం దీన్ని డెప్త్ నేను అప్లై చేసా, ఎక్కువ ఇంక్రీజ్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. కొంచెం స్లోగా అవుద్ది ఎందుకంటే హెవీ ఫైల్ కాబట్టి, రైట్. జస్ట్ దీన్ని వైబ్రెన్స్ కూడా నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా మూవీ పోస్టర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక కూల్ అండ్ లవ్ టైప్ ఆఫ్ బ్యానర్. ఇది ఒక స్కై కావాలి బ్యాక్గ్రౌండ్లో. సేమ్ నేను అది కూడా ఒక కూల్ స్కై నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఒక పింక్ కలర్లో. జస్ట్ ఇది డ్రాగ్ చేసుకుంటున్నాను ఇందులోకి. జస్ట్ ఇది డ్రాగ్ చేసుకుంటున్నాను. జస్ట్ దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ పైకి తీసుకొస్తున్నాను. డన్. జస్ట్ నేను రైట్. ఇప్పుడు నా మూవీ పోస్టర్ టైటిల్ వచ్చేసి ఈ ఏరియాలో వస్తుంది, బట్ నాకు సబ్జెక్టే ఇక్కడ ఉన్నాడు. జస్ట్ నేను దీన్ని ఇక్కడికి రొటేట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఫ్లిప్ టు వర్టికల్, జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. Control T, ఫ్లిప్ టు వర్టికల్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్, రైట్. జస్ట్ నా పోస్టర్కి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు. డన్. ఇప్పుడు మెయిన్లీ మన సబ్జెక్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. గో టు ఫిల్టర్, గో టు ఇమేజినిక్ పోర్ట్రేచర్. ఇది ఏంటంటే స్కిన్ స్మూత్ చేయనీకి అన్నట్టు. జస్ట్ మీరు ఇందులో హెవీ నార్మల్ ఏమి యూజ్ చేయకండి. జస్ట్ డిఫాల్ట్ అప్లై చేయండి. ఓకే, లోడ్ అవుతుంది, రైట్. అండ్ అగైన్ మళ్ళీ అప్లై చేస్తున్నాను అదే ఫిల్టర్, డిఫాల్ట్ ఫిల్టర్. మనం ప్రీవియస్గా తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ప్రీవియస్ ఫిల్టర్ అప్లై అయిపోద్ది, రైట్. ఓకే, నేను ఎందుకు అప్లై చేశానంటే, ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి మనకు డీటెయిల్స్ వచ్చేసి షార్ప్గా ఉంటాయి. సెకండ్ ఫిల్టర్ వచ్చేసి ఎట్ ది సేమ్ టైం డీటెయిల్స్ షార్ప్గా ఉంటాయి. అండ్ అగైన్ స్కిన్ స్మూత్ అయిపోద్ది. జస్ట్ నేను డాట్ టూల్ తీసుకుంటున్నాను. డాట్ టూల్ తీసుకొని జస్ట్ నాకు లైటింగ్ ఏరియాస్ నేను ఎక్కడెక్కడ కావాలో జస్ట్ నేను ఆ ఏరియాలో లైటింగ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. షుడ్ బి ఫైన్. అండ్ అగైన్ గో టు బర్న్ టూల్. జస్ట్ ఎక్స్పోజర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 42 పెట్టేశాను. జస్ట్ మీకు ఇది డార్క్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. డన్. ఓకే, జస్ట్ అగైన్ కరెక్ట్ ప్లేస్లో నేను పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నా. ఓకే, జస్ట్ నాకు ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియాలో కావాలి. జస్ట్ నేను టెక్స్ట్ అప్లై చేస్తున్నాను. జస్ట్ క్లిక్. జస్ట్ ఫాంట్ వచ్చేసి అలెక్.
జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. మనకి మెయిన్లీ టెక్స్టే కొంచెం హైలైట్ చేయాలి కాబట్టి జస్ట్ సెంటర్లో. రైట్. అండ్ అగైన్ జస్ట్ నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. రైట్. జస్ట్ దీని సైజ్ తగ్గిస్తున్నాను నేను. రివర్స్ ఆఫ్ లా. జస్ట్ నాకు అందుకే నేను సబ్జెక్ట్ ఇమేజ్ అనేది నేను రొటేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా జస్ట్ మన పోస్టర్ టైటిల్ని బట్టి మనము జస్ట్ మన పోస్టర్స్ అన్నిటి డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా పోస్టర్కు మన మూవీ నేమ్కి రిలేటెడ్ లేకపోతే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే డిజైన్ ప్రొఫెషనల్గా ఉండదు. రైట్. రైట్. ఓకే. జస్ట్ రైట్. ఓకే. జస్ట్ నేను 2 సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేస్తున్నా, లింక్ చేస్తున్నాను. లింక్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఎప్పుడు మూవ్ చేసుకున్నా కూడా 2 ఒకటేసారి మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. ఓకే. ఇప్పుడు మెయిన్లీ ఇంకొక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ వచ్చేసి యాడమ్ ఫాంట్. జస్ట్ నేను సైజ్ తగ్గిస్తున్నాను. జస్ట్ చిన్నగా వేసుకుంటున్నా. జస్ట్ నేను వీటి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. రైట్. ఓకే. జస్ట్ సెంటర్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. రైట్. ఇప్పుడు మెయిన్లీ మనకు ఈ ఏరియాలో కొంచెం బ్రషింగ్ యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో కూడా నేను కింద కూడా జస్ట్ ఒక గ్రంజ్ బ్రష్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, సేమ్ అదే బ్రష్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ అండ్ కంట్రోల్ జస్ట్ ఇది డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్. జస్ట్ నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. జస్ట్ కంట్రోల్ T, జస్ట్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కలర్ చేంజ్ చేస్తున్నాను. గో టు కలర్ ఓవర్లీ. ఓకే. నాకు వైట్ బాగుంటుంది ఈ పోస్టర్స్కి. ఓకే. జస్ట్ నేను వైట్ పైన క్లిక్ చేస్తున్నాను. రైట్. ఓకే. దెన్ జస్ట్ కొంచెం రొటేట్ చేసుకుంటున్నాను. రైట్. అగైన్ ఇప్పుడు ఈ కింద కూడా నేను బ్రష్ PNG యాడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఈసారి డిఫరెంట్ బ్రష్ యాడ్ చేస్తున్నా. రైట్. జస్ట్ ఇందులోకి నేను డ్రాగ్ చేసుకుంటున్నా. జస్ట్ కంట్రోల్ T, షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను ఇందాక. జస్ట్ సేమ్ దీన్ని కూడా నేను సేమ్ ఇదే వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. గో టు ఎఫెక్ట్స్, కలర్ ఓవర్లీ, చేంజ్ టు వైట్. జస్ట్ రైట్. జస్ట్ నేను పర్ఫెక్ట్ పొజిషన్లో యాడ్ చేసుకుంటున్నా. ఓకే. జస్ట్ ఇప్పుడు నేను ఈ మా టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్కి కొన్ని బ్యాక్గ్రౌండ్ షాడో అప్లై చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ గో టు డ్రాప్ షాడో. ఓకే. జస్ట్ నేను కలర్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి పిక్ చేసుకుంటున్నా, కొంచెం డార్క్ కలర్. రైట్. ఆపోజిట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. రైట్. నాయిస్ అప్లై చేశాను, నాయిస్ కొంచెం తగ్గిస్తున్నాం. రైట్. దెన్ ఇప్పుడు కొన్ని ఫ్లేయర్స్ యాడ్ చేద్దాం, ఆప్టికల్ ఫ్లేయర్స్. జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే. జస్ట్ దీని బ్లెండ్ మోడ్ చేంజ్ టు స్క్రీన్. ఓకే. జస్ట్ నేను పర్ఫెక్ట్ పొజిషన్లో యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ కంట్రోల్ T. రైట్. అండ్ అగైన్ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నా. జస్ట్ ఫ్లిప్ టు హారిజెంటల్. రైట్. ఓకే. షుడ్ బి ఫైన్. దీనికి కొంచెం ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఏంటి మెయిన్లీ మనకు క్రెడిట్స్, మూవీ క్రెడిట్స్ అవి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. రైట్. సేమ్ పోస్టర్లోకి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా.
జస్ట్ టాప్లో తీసుకొస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ రైట్ స్క్వేర్ బ్రాకెట్, జస్ట్ సెంటర్లో సెట్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ పొజిషన్స్ మేనేజ్ చేసుకుంటున్నా. ఓకే, దీన్ని ఇప్పుడు మెయిన్లీ ఇంకా పోస్టర్ లుక్ యాడ్ చేయడానికి జస్ట్ టాప్ ఆఫ్ ద లేయర్ జస్ట్ నేను చేస్తున్నా అంటే కలర్ లుక్ అప్ ఇస్తున్నాను. ఓకే, ఈ కలర్ లుక్ అప్ వచ్చేసి మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఈ స్టెప్ తోటి మనకు ప్రొఫెషనల్ పోస్టర్ లుక్ వస్తుంది. సో డిఫాల్ట్గా ఫోటోషాప్లో కలర్ లుక్ అప్స్ ఉంటాయి, జస్ట్ నేను వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నా. సారీ, జస్ట్ యారో పైన క్లిక్ చేసి చూసుకోండి మీకు పోస్టర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంటుంది. డన్. కోటెక్ 5205 ఇట్స్ ఓకే. జస్ట్ నేను మన స్కై ఇమేజ్ ఉంది కదా, జస్ట్ నేను వైబ్రెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. జస్ట్ గో టు వైబ్రెన్స్, జస్ట్ కలరింగ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. రైట్. ఇప్పుడు మెయిన్లీ టాప్ ఆఫ్ ద లేయర్ అగైన్ గో టు కర్వ్స్. నేను ఇప్పుడు కొంచెం బ్లాక్ ఏరియాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. రైట్. అండ్ అగైన్ గో టు కలర్ బ్యాలెన్స్. జస్ట్ కలర్ బ్యాలెన్స్ ఇవ్వడం ద్వారా మనకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది పోస్టర్కి. జస్ట్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక మూవీ పోస్టర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.